Hello guys, welcome to Anil Nair classes. Myself Venkatesh Paramanchala. ఈ రోజు వచ్చేసి మనం డిస్కస్ చేసుకోబోయే బిట్ 1944లో వేరియస్ ఇండస్ట్రియలిస్ట్ జాయింట్ టుగెదర్ అంటే ఆ యొక్క 8 మంది పారిశ్రామికవేత్తలు అందరూ కలిసి డ్రాఫ్టెడ్ ఏ జాయింట్ ప్రపోజల్ ఉమ్మడి ఆ యొక్క ప్రతిపాదన అనేది తీసుకురావడం జరిగింది ఫర్ ఏ ప్లాన్డ్ ఎకానమీకి ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థ కోసం ఆ యొక్క ప్రణాళిక పేరు ఏంటి అని అడిగాడు. సో ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఇట్. ఫస్ట్ ఆప్షన్ బాంబే ప్రణాళిక, రెండవది వచ్చేసి పంచవర్ష ప్రణాళిక, మూడవది వచ్చేసి పారిశ్రామిక ప్రణాళిక, నాలుగవది వచ్చేసి జాతీయ ప్రణాళిక. ఎస్, ద రైట్ ఆన్సర్ వచ్చేసి బాంబే ప్లాన్. బాంబే రాష్ట్రానికి సంబంధించిన బాంబే స్టేట్కి సంబంధించిన 8 మంది పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క టాటా, బిర్లా, ఓకేనా, షావుంజీ, పల్లంజీ లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి మన భారత ఆర్థిక వ్యవస్థని వరల్డ్ వార్ 2 తర్వాత, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత, ఓకేనా, పూర్తి స్థాయిలో మన యొక్క ఇండస్ట్రీస్ అన్నీ కూడా కొలాప్స్ అవ్వడం జరిగింది, క్రైసిస్లోకి వెళ్ళిపోవడం జరిగింది, ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళడం జరిగింది. సో దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం ఈ యొక్క 8 మంది బాంబేకి సంబంధించిన బడా పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి బాంబే ప్లాన్ అనేది రూపొందించడం జరిగింది. డ్రాఫ్ట్ అనేది ఆ యొక్క బ్రిటిష్ ఇండియాకి ప్రపోజల్ అనేది అందించడం జరిగింది. ఇందులో వచ్చేసరికి క్యాపిటలిస్టిక్ ప్రిన్సిపల్స్, పెట్టుబడిదారీ ఆర్థిక విధానాలు ఏదైతున్నాయో ఆ సిద్ధాంతాలు అనేది అధికంగా ఉన్నాయని చెప్పేసి ఈ బాంబే ప్రణాళికను మనము క్యాపిటలిస్టిక్ ప్లానింగ్ అని కూడా అంటామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంతోపాటు సోషలిస్టిక్ ప్లానింగ్ ఎంఎన్ రాయ్కి సంబంధించి, గాంధీ ప్రణాళిక, సర్వోదయ ప్రణాళిక గురించి కూడా ఆ ప్రైవేట్ ప్లాన్స్ గురించి మీరు చదువుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా. సో మన యొక్క అనిల్ నాయర్ క్లాసెస్లో భాగంగా ఈ యొక్క రాబోయే అప్కమింగ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఈ యొక్క ఎస్ఐ కానీ, పీసీ కానీ, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి లాంటి ఎగ్జామినేషన్స్లో జనరల్ స్టడీస్ ఆల్ ఇన్ వన్ కోర్స్, అటు తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫుల్ కంప్లీట్ కోర్స్ అన్ని కూడా హైట్ ఏదైతే మనం చెప్పిన టాప్ ఫ్యాకల్టీతోని అందించడం జరుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ ద బటన్ అండ్ కామెంట్. వీలుంటే మీ యొక్క యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో అనిల్ నాయర్ క్లాసెస్ని మీరు డౌన్లోడ్ చేసుకోమని చెప్పేసి చెప్పండి. అండ్ ఫర్ ఫుల్ లెంత్ వీడియోస్ కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఉంటుంది. సో దాన్ని ఫాలో అవ్వండి. డైరెక్ట్గా మనకి ఆ యొక్క ఫుల్ లెంత్ వీడియోస్ అనేది మనకి అనిల్ నాయర్ క్లాసెస్లో అవైలబుల్గా ఉండడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.